సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎంఎంటీఎస్ బాధితురాలిని కేంద్ర మంత్రి బండి సంజయ్ పరామర్శించారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. యువతిపై అత్యాచార యత్న ఘటన బాధాకరమని కేంద్ర మంత్రి అన్నారు. బాధితురాలు క్రమంగా కోలుకుంటోందని చెప్పారు. నిందితుడిని త్వరగా అరెస్ట్ చేయాలన్నారు. అమ్మాయి మీద ఎంఎంటీఎస్లో అనంతపురం చెందినటువంటి 22 ఏళ్ల అమ్మాయి మీద గుర్తు తెలియని వ్యక్తి అఘాయిత్యం చేసినటువంటి ప్రయత్నంలో వాని బాధ నుంచి తప్పించుకోవడానికి అమ్మాయి జైలు నుంచి బయటకు దుక్కడం, వెంటనే అక్కడ రైల్వే పోలీస్ కానీ ఇక్కడ ప్యాసింజర్స్ అందరూ కూడా అమ్మాయిని గాంధీ హాస్పిటల్కి అడ్మిట్ చేసిన తర్వాత వెంటనే మా రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి గారు పోయి అమ్మాయిని కలిసిన తర్వాత ఆ రోజు నేను అమ్మాయి వాళ్ళ ఫాదర్తో వాళ్ళ అమ్మాయి వాళ్ళ అన్నయ్యతో మాట్లాడడం జరిగింది. ఇక్కడ కొంచెం ట్రీట్మెంట్కి ఇబ్బంది వస్తుందని చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాత వెంటనే విషయాన్ని మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి పార్టీ పరంగా వారికి సమాచారం ఇచ్చిన వెంటనే మెరుగైన వైద్యం అందించాల్సిందిగా అందించాల్సిన బాధ్యత తీసుకోని చెప్పి వారు నాకు చెప్పిన వెంటనే ఆ అమ్మాయిని యశోద హాస్పిటల్ అడ్మిట్ చేయడము,